టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మాన్ని కాపాడే స్వామీజీలకు రాజకీయాలు ఆపాదించడం సరికాదు అన్నారు. స్వామీజీలపై కరుణాకర్ రెడ్డి ఇష్టానుసారం మాట్లాడడం మానుకోవాలి అన్నారు. గత టీటీడీ బోర్డు సభ్యులకు హిందుత్వంపై గౌరవం లేదని విమర్శించారు. శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీతో మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ ఫేస్ టు ఫేస్. చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్వామీజీలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపై దీనిపై స్వామీజీలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు శ్రీనివాస సరస్వతి గారు ఉన్నారు. సో ఆయన మాట అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇదైతే భూమన కరుణాకర్ రెడ్డి స్వామీజీల సంగతి ఏ విధంగా ఉంది, దానికి సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు, దీనికి సంబంధించి కొంచెం దుమారం ఉంటుంది, మీరు ఏం చెప్తారు? చాలా తప్పండి. వారికి హిందుత్వం మీద నమ్మకం లేదు. ఎందుకంటే ఆయన హిందువుడే కాదు, నటిస్తున్నాడు అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే గుళ్ళకి వచ్చేటప్పుడు బొట్టు పెట్టుకొని నటిస్తారో, డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా వెళ్ళిపోవడం, భార్యను తీసుకోకుండా రావడం, అలాగే కరుణాకర్ రెడ్డి కూడా ఒక నాస్తికుడు. వెంకటేశ్వర స్వామినే అది ఒక బండ నల్లరాయి అన్నాడు ఆయన. నేను నాస్తికుడిని ప్రకటించుకున్నాడు తనకు తానే. అలాంటి ఆయన సనాతన ధర్మం మీద మాట్లాడడం, స్వామీజీల మీద మాట్లాడడం, నోరు పారేసుకోవడం, ఇది చాలా ఆయన దిగాలు కోరుతాను. ఆయన నైజాన్ని ప్రకటించుకున్నాడు. వైసీపీలో కొంతమంది నాయకులకి, ఎక్కువ మంది మెజారిటీ నాయకులకి హిందుత్వం అంటే గిట్టదు. హిందూ ధర్మం మీద వాళ్ళ విశ్వాసం లేదు. విశ్వాసం ఉంటే గత 5 ఏళ్ల పాలనలో రాముడికి శిరస్ఛేదం జరిగింది, శిరస్సు ఖండించేశారు. విజయవాడ కనకదుర్గమ్మలో ఆమె వెండి సింహాల మాయమైపోయి. ఎప్పుడైనా ఇన్ని దారుణాలు 300కు పైగా ఆలయాల మీద దాడులు జరిగేటప్పుడు ఒక్కరైనా ఇది ఖండించారా? ఆ రోజు ఏమైపోయాడు కరుణాకర్ రెడ్డి గారు? ఇది తప్పు జరిగింది, దోషులను శిక్షిస్తాము అని ఒక మాట అయినా మాట్లాడారా? ప్రెస్ మీట్ పెట్టారా? కానీ కల్తీ లడ్డూలో కల్తీ జరిగిందని చెప్తూ, కెమికల్స్ కలిపోయాయని చెప్తూ, కెమికల్స్ ఉన్నాయి అని చెప్తూ కింద స్థాయి అధికారులు చేశారు, మాకు సంబంధం లేదు అంటున్నారు. ఇది ఎలాగండి? ఇది అంటే కింద స్థాయి అధికారులు చేస్తే మీకు సంబంధం లేదా? ప్రభుత్వం బాధ్యత వహించదా? ఖచ్చితంగా బాధ్యత వహించాలి కదా. గతంలో పవన్ కళ్యాణ్ గారు వైకుంఠ ఏకాదశి రోజు తొక్కిసలాట భక్తులు చనిపోతే, క్షమించండి మేము మరోసారి జరగకుండా చూసుకుంటామని నిజాయితీని ప్రకటించాడు. ఆయన మనస్తత్వాన్ని, ఉన్నతమైన మనసుని ప్రకటించుకున్నాడు. అది ధర్మం అంటే, అది మీకుండేటటువంటి రుజుత్వం అంటే. అదేమి మీకు ఉన్నాయి? తప్పు జరిగితే తప్పు జరిగింది, కింద స్థాయి అధికారులు చేశారు, మేము దర్యాప్తు సహకరిస్తామని మాట చెప్పండి. సంబంధించిన విషయం కాదు, కింద స్థాయిలో చేస్తే మాకు సంబంధం లేదు అన్నారు కదా మీరు. ఎలా అవుతుందండి? నీకు సంబంధం లేదంటే ఎలాగవుతుంది? నీ దగ్గర పనిచేస్తున్నటువంటి ఉద్యోగి తప్పు చేస్తే నాకు సంబంధం లేదంటే ఆయన చర్య తీసుకోవాల్సింది మీరు కదా. తప్పు చేసిన వాడిని మందరించాల్సిన బాధ్యత తండ్రికి లేదా? కొడుకు తప్పు చేస్తే, కూతురు తప్పు చేస్తే. అలాగా కింద స్థాయి అధికారులు చేశారని మభ్య పెడుతున్నారు. కానీ ఒక పెద్ద కుట్ర ఉన్నది, ఒక లడ్డూ జేహాద్. అంటే కెమికల్స్ అన్ని ఏ దేశంలో ఏదైతే హిందువులు తినే ఆహార పదార్థాల్లో కెమికల్స్ కలిపి అన్యమతస్థులు హిందువుల సంతానోత్పత్తిని ఏ విధంగా నిర్వీర్యం చెయ్యాలో, పానీపూరిలో, బిర్యానీలో, చాక్లెట్లో మత్తు పదార్థాలు కెమికల్స్ కలిపేస్తున్నారు. గత ప్రభుత్వంలో వైసీపీ పాలనని వాళ్ళు అలసగా తీసుకొని, ఆధారంగా తీసుకొని ఈ కుట్ర చేశారు. ఇది ఇంటర్నేషనల్ కుట్ర. ప్రసాదాన్ని ఎంతోమంది తింటారు, ఒక లడ్డూని సుమారు 10 మంది తింటారు. 10 మంది కూడా సంతానోత్పత్తిని కోల్పోయేటటువంటి స్థితిని కల్పించాలి. లడ్డూ మీద కల్తీ చేస్తే, కెమికల్స్ కలిపేస్తే హిందువులు కోట్ల మంది సంతానం లేకుండా కోల్పోతారు, పక్క చచ్చిపోతారు, నరాలు నిర్వీర్యం అయిపోతాయి అని ఒక పెద్ద కుట్ర చేశారు. ఆ కుట్రలో భాగమే ఈ కల్తీ వ్యవహారం. 350 సంవత్సరాల చరిత్ర ఉంది లడ్డూకి. అలాంటిది వీరు వచ్చి దీన్ని అపవిత్రం చేసి మహా అపచారం చేశారు. ఆ వెంకటేశ్వర స్వామి వారికి సద్బుద్ధి కలిగించాలి. ఎప్పటికీ భేషజాలు, అహంకారంతో మాట్లాడడం, ఎవరి మీద నిందలు వేసేయడం, భేషజాలతో మాట్లాడడం, గర్వంతో మాట్లాడడం, ఇది తప్పు. ఇది మరి మీరు అటువంటి రాక్షస ప్రవృత్తిని విడిచిపెట్టాలి, చక్కగా మంచిగా ఉండాలని మేము కోరుకుంటూ, కూటమి ప్రభుత్వం కూడా తాత్సర్యం చేయకుండా ఏకసభ్య కమిషన్, సింగిల్ జడ్జి ఏదైతే అంటున్నారో ఆ కమిషన్ కూడా తొందరగా చేసే రిపోర్ట్స్ తెచ్చి దోషులను కఠినంగా శిక్షిస్తే హిందూ సమాజం చాలా ఆనందిస్తుంది. వెంకటేశ్వర భక్తుల మనసులు, గాయపడిన మనసులు కుదురు పడతాయని ఎవరో చంద్రబాబు గారు అనొచ్చు, పవన్ కళ్యాణ్ గారు అనొచ్చు, జగన్మోహన్ రెడ్డి అనొచ్చు, మరొకరు అనొచ్చు. కానీ ఇది మనకు ప్రధానం కాదు. ఒక రిపోర్ట్ ఎప్పుడైతే రాజ్యాంగబద్ధంగా ఒక సంస్థ సిట్ ఎప్పుడైతే రిపోర్ట్ వాస్తవాలు ఇచ్చిందో దాన్ని మనం విశ్వసించాలి. ఆయన విశ్వసించే మేము మీడియాకి ముందు వచ్చాం. మీరు ఎవరు నమ్ముతాడు? వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం, లడ్డూ మీద నమ్మకం లేదు, దర్శనాల మీద నమ్మకం లేదు, ఆ క్షేత్రం మీద నమ్మకం లేదు. ప్రతిదీ వ్యాపారమే. తిరుమల క్షేత్రం ఒక వ్యాపార సంస్థ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.